హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ పోల్. సో అందరికీ వెల్కమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటనంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎందుకు డౌన్ అయిపోతున్నారు అనే రీజన్స్ అయితే చెప్తాను అనమాట. మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ సబ్స్క్రైబర్స్ డౌన్ అవ్వడానికి. ఈ పాయింట్స్ దగ్గర మీరు తెలుసుకుంటే మీ సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే పెంచుకోవచ్చు. మీ సబ్స్క్రైబర్స్ ఎవరికైతే డౌన్ అవుతున్నారో, ఎవరికైతే పెరగట్లేదు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి. సబ్స్క్రైబర్స్ పెంచుకునే టిప్స్ చెప్తాను అండ్ సబ్స్క్రైబర్స్ ఎందుకు డౌన్ అవుతున్నారో చెప్తాను. ముందు తెలుసుకుంటేనే కదా దాని నుండి మనం సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలో తెలుసుకోవాలి. సో ఇంకెందుకు లేదు వీళ్ళకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిన్లీ మిక్స్డ్ కంటెంట్ అనమాట. ఎవరైతే మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతారు. ఎలా డౌన్ అయిపోతారో చెప్తా వినండి. మీరు ఒక కుకింగ్ ఛానల్, ఒక వ్లాగింగ్ ఛానల్ అంటే ఒకే ఛానల్లో రెండు రకమైన వీడియోస్ అయితే పెడుతున్నారు. కుకింగ్ పెడుతున్నారు అండ్ వ్లాగింగ్ పెడుతున్నారు. వ్లాగింగ్ నుండి ఇది వ్లాగింగ్ అనుకుందాం, ఇది కుకింగ్ అనుకుందాం. ఈ కుకింగ్కి ఇది కుకింగ్కి ఒక 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక వీడియో పెడితే. ఈ వ్లాగింగ్కి 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు నెక్స్ట్ వీడియో వ్లాగింగ్ పెడితే అప్పుడు ఏంటనంటే కుకింగ్ వాళ్ళు చూడరు. అండ్ మళ్ళీ మీరు వ్లాగింగ్ పెట్టారనుకోండి, మళ్ళీ కుకింగ్ వాళ్ళు చూడరు. మళ్ళీ మీరు కుకింగ్ పెట్టారనుకోండి, వ్లాగింగ్ వాళ్ళు చూడరు. అలా మనకి 10 నెంబర్స్లో 5 నెంబర్స్ చూస్తుంటారు అనమాట. కొంతకాలంకి ఏమవుతుంది అని అంటే ఒక 10-15 రోజులకి మనం కుకింగ్ చూస్తాం కదా, ఈ వ్లాగింగ్ పెద్ద చూడము అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారంట ఒక 2-3. అలా డౌన్ అవుతుంటుంది. మీరు చేసే కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ ఎప్పుడు చేయకూడదు. మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఇవేనమాట. మనకి ఇందు నుండి సగం మంది వస్తారు, ఇందు నుండి సగం మంది వస్తుంటారు. మధ్యలో మీరు వీడియో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నచ్చని వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తుంటారు అనమాట. సో ఫస్ట్లో సబ్స్క్రైబ్ చేసేస్తారు, ఒకనొక టైంలో అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మీ వీడియో డౌన్ అవ్వడానికి రీజన్ కూడా అదే. వీళ్ళు ఏంటనంటే ఫస్ట్ మన ఆడియన్సే మన వీడియోస్ చూడకపోతే బయటకు అనేది యూట్యూబ్ పంపించదు అనమాట. ఒక 100 మంది ఉన్నారనుకుందాం, 50% కుకింగ్, 50% వ్లాగింగ్ ఉన్నారనుకుందాం. అంటే డిఫరెంట్ కేటగిరీస్. మీరు ఒక వ్లాగ్ ఛానల్ పెడితే ఒక 50 మంది చూస్తారు, 50 మంది అసలు పట్టించుకోరు. అప్పుడు మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ డౌన్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఈ వ్లాగింగ్ ఛానల్ 50 మంది చూస్తారు కదా, సగం మంది చూస్తారు. అదే మీరు 100 నెంబర్స్ వ్లాగింగ్ ఛానల్ వాళ్ళే ఉన్నారనుకోండి, మీరు ఒక వ్లాగ్ పెట్టారనుకోండి, 100లో 80% నెంబర్స్ చూస్తారన్నమాట. అప్పుడు 80% క్లిక్ త్రూ రేట్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంత సిటీఆర్ అయితే ఎవరికి రాదు కానీ, బట్ మ్యాక్సిమం 10 బిలో వస్తుంది. లేదు అంటే 15కి 10కి మధ్యలో ఉంటుంది. అంతకుమించి సిటీఆర్ అనేది ఎక్కువగా రైజ్ అవ్వదు అనమాట. ఏదో పెద్ద పెద్ద ఛానల్స్కి అయితే రైజ్ అవుతుంటుంది. సో అదనమాట మెయిన్లీ. అండ్ సెకండ్ టిప్ గురించి తెలుసుకుందాం. సింగిల్ టాపిక్ చేసిన సబ్స్క్రైబర్స్ డౌన్ అవుతారు. అదేంటి బ్రో, మిక్స్డ్ కంటెంట్ చేసినా డౌన్ అవుతారు, సింగిల్ కంటెంట్ చేసినా డౌన్ అవుతారు అనుకుంటున్నారా? సింగిల్ కంటెంట్ చేయండి, బట్ ఏంటంటే రోజు రోజుకి కొత్తదనం అయితే చూపించాలన్నమాట. కొత్తదనం లేకపోతే ఏమవుతుందనంటే ఒకనొక స్టేజ్లో బోరింగ్ ఫీల్ అయిపోతారు. రెగ్యులర్గా ఉందిరా, ఎందుకు చూడడం, నిన్నటి వీడియోలో ఉంది, ఈరోజు వీడియోలో ఉంది, రేపటి వీడియోలో ఉంది, ఇంకెందుకు చూస్తారు, వెంటనే వద్దులే ఈ ఛానల్ ఎందుకు మనకి అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. మీరు బోరింగ్గా మీరైతే వీడియోస్ చేయకండి. రోజు రోజుకి కొత్తదనం, రోజు రోజుకి కొత్త టైటిల్స్, రోజు రోజుకి కొత్త థంబ్నైల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం కూడా థంబ్నైల్స్ చేస్తాం, 99 రూపీస్గా బెస్ట్ థంబ్నైల్స్ అయితే ఇస్తామన్నమాట. ఖచ్చితంగా నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మనకు కూడా వర్క్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకొకటి, క్వాలిటీ విషయంలో అండ్ క్వాంటిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వీడియోస్ రెగ్యులర్గా పెడితే రెగ్యులర్గా పోస్ట్ చేయండి. మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ పోస్ట్ చేస్తే ఆడియన్స్ అనేవి చూడడం తగ్గిపోతుంది అనమాట. వన్స్ చూడడం తగ్గిపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ తగ్గిపోతే మీ వీడియో కనబడగానే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారనమాట. అప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ అనేవారు డౌన్ అవుతుంటారు. సో ఖచ్చితంగా మర్చిపోకండి, ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు రోజు రోజుకి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇంకో మన ఆడియో ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అనేవి ముందుకెళ్తుంటాయి అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనంటే మీరు ఏదో ఒక మైనస్ చేస్తున్నారని అర్థం. అదైతే గుర్తుపెట్టుకొని మన దగ్గర ఒక నోట్ చేసుకొని మీరైతే వీడియోస్ చేయండి, కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది. చాలామంది బోరింగ్ ఎడిటింగ్ చేస్తారు నాలా. సో నాకైతే టైం లేక నేనేం చేస్తానంటే జస్ట్ ఎడిట్ చేసి క్రాప్ చేసి పెట్టేస్తుంటాను. బట్ చాలా ఎలిమెంట్స్ అయితే యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ వర్క్స్ మీడియా అని ఒక మీడియాలోనైతే మనం చేస్తున్నాం కాబట్టి ఈ మీడియాలో లోగోస్, బ్యానర్స్, థంబ్నైల్స్ అండ్ వీడియో ఎడిటింగ్ ఇవైతే చేస్తాం కాబట్టి బయట వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ నా వర్క్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఎక్కువ ఎడిటింగ్, ఎక్కువ ఎఫెక్ట్స్, ఎక్కువ
ఇటువంటి ఎఫెక్ట్స్ అవన్నీ కూడా పెట్టలేకపోతున్నాను అనమాట. సో ఎడిటింగ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు. ఎడిటర్ని పెట్టుకుందామని అంటే బడ్జెట్ మనకి వాసిపోతుంది. సో మనది పెద్ద ఛానల్ కాదు కాబట్టి. అండ్ ఈ తమ్లైన్స్ బిజినెస్లో రోజుకి నాకు 10 తమ్లైన్స్ వరకు బయట వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇవి చేసేటప్పటికి నా టైం సరిపోతుంది. ఈ బిజీ షెడ్యూల్లో వీడియో చేయాలంటే మీకు ఇన్ఫర్మేషన్ వరకు నేను కట్ చేసేసి నేను పోస్ట్ చేస్తున్నాను. నాది గొప్ప ఎడిటింగ్ కాదు, బట్ మీరు మాత్రం ఎడిటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు స్కోప్ ఉంటుంది. ఎడిటింగ్ ఇంప్రూవ్ లేకపోతే బోరింగ్ ఉంటాయి వీడియోస్. సో బోర్ కూడా వస్తుంటాయి అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పర్లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే మంచి ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి మీరు. సో లేదంటే ఒక ఎడిటర్ని పెట్టుకోండి, డబ్బులు బాగుంటాయి. మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే యూట్యూబ్ కొన్ని అకౌంట్స్ని డిలీట్ చేసేస్తుంటుంది. అంటే అన్యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ అనేవి డిలీట్ చేసినప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది డౌన్ అయిపోద్ది అనమాట. అంటే ఇవి ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు వాడకుండా వదిలేస్తారు కదా అటువంటి అకౌంట్స్. ఏదో కిందటి ఇయర్లో మీ వీడియో చూసి ఉంటారు, అసలు అకౌంట్ అసలు వాడట్లేదు, అసలు ఓపెన్ కూడా చేయట్లేదు, లాగిన్ కూడా అవ్వట్లేదు. అటువంటి అన్యాక్టివ్ అకౌంట్స్ అన్నిటినీ యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ డౌన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ టిప్స్ అన్నీ మీరు పాటిస్తే మాత్రమే మీ ఛానల్ అనేది కొంచెం గ్రో వస్తుంది. అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. రోజు రోజుకి డౌన్ అయిపోతుంది బ్రో అని మీరు అనొచ్చు. అలా అన్న వాళ్ళు ఈ టిప్స్ అయితే తెలుసుకోండి. 1-10 సార్లు ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మంచి టిప్స్ అయితే నేను నీట్గా ఈ 1 వీక్ పాటు ప్రిపేర్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. నేనేదో నోటుకు వచ్చింది అయితే చెప్పట్లేదు, చూడొచ్చు. నీట్గా ఒక 1 వీక్ పాటు ఎందుకు అసలు డౌన్ అవుతుంది, ఎందుకు అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఏంటనేది ఈ వీక్లో నేను బాగా రీసెర్చ్ చేసి నీట్గా ఒక బుక్ మీద ప్రజెంట్ చేసి ఒక 20-50 పాయింట్స్ తీసుకొని అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ని నేనైతే చెప్పడం జరిగిందనమాట. ఆ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పి మీ వరకు తీసుకొస్తాను. ప్రతి వీడియో అంతే. నేను కంటెంట్ అనేది మొత్తం నాలెడ్జ్ బేస్డ్ కాబట్టి ఒక 1 వీక్ పాటు దాని మీద రీసెర్చ్ చేసి మరీ చేయడం జరుగుతుంది అనమాట. మీకు వీడియో జరుగుతుందంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఒక 1 వీక్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ నాకు తెలిసిన టిప్స్ అండ్ అదేవిధంగా నేను నాలెడ్జ్ గెయిన్ చేసిన టిప్స్ అండ్ ఈ 1 వీక్ రీసెర్చ్ చేసిన టిప్స్ అన్నిటిని కలిపి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.